హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసానో చూపిస్తున్నాను. ఇది మొత్తము కూడా కిందంతా జిగ్జాగ్ చేశానమాట, జిగ్జాగ్ మిషన్ మీద. అప్పుడే ఈ ఫ్రాక్కి లుక్. ఇది మొత్తం ఫుల్ సర్కిల్ ఫ్రాక్ అనమాట. ఈ నెక్కి వచ్చి బక్రం క్లాత్ వేసాను. చూసారా, ఆర్మ్స్ దగ్గర ప్లస్ వచ్చింది. ఇలా నడుము దగ్గర ఆర్మ్స్ దగ్గర ప్లస్ వస్తే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. అక్కడక్కడ కూడా ఒక్క నడుము దగ్గర ఒక్క ఫ్రిల్ కూడా పెట్టకూడదండి ఈ కటింగ్కి. అప్పుడే ఈ లుక్ వస్తుంది అనమాట. నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టకూడదు, కింద అలాగా కుచ్చుల కింద నిలబడాలన్నమాట వేసుకుంటే. ఇది కటింగ్ వీడియో ఇంతకు ముందే అప్లోడ్ చేశానండి. ఇది మీకు అర్థం అవ్వాలని జస్ట్ చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను అనమాట. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. ప్రిన్స్ కట్ చేసి పైన బాడీ స్టిచ్ చేశాను అనమాట. ఇదేమో హ్యాండ్స్కి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోయింది. లైనింగ్ వచ్చి జాయింట్స్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది జాయింట్స్ పడింది కరెక్ట్గా ఈ మిడిల్ దగ్గర, షోల్డర్ దగ్గర నుంచి హాఫ్కి. సో హాఫ్ కట్ చేసే ఉంటుంది కదండి. సో దాన్ని జాయింట్ చేసి ఫస్ట్ దాన్ని అటాచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత ఇక్కడ కింద వైపు అటాచ్ చేసేసుకొని రివర్స్ చేసేసుకోవటమే అనమాట. మంచి వైపు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు స్టిచ్చింగ్స్ మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి, పైకి ఒక్క కుట్టు కనపడదు అనమాట. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. హ్యాండ్స్ జాయింట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చుట్టూ పైన అంతా కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే కంప్లీట్గా హ్యాండ్స్ రెండు కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా ఇంతే, ఈ విధంగానే కట్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా జాయింట్స్ పడింది కదా, సో ఇది కూడా సేమ్ అలానే జాయింట్స్ అటాచ్ చేసుకొని ఇలాగా మంచి వైపు లోపలికి పెట్టుకొని ఫస్ట్ ఇలా కింద వైపు అటాచ్ చేసుకొని దీన్ని రివర్స్ చేసేస్తే ఈ కుట్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అక్కడ మనం లైనింగ్ అటాచ్ చేసింది, కింద జాయింట్ చేసింది మొత్తం కూడా లోపల వైపుకి వెళ్ళిపోతుంది. పనికి నీట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇలాగ రివర్స్ చేసేస్తే కుట్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి నేను కటింగ్ అప్పుడు లోతు తీయలేదండి, అంటే ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదా హ్యాండ్స్కి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయినాక రెండు ఈ విధంగా ఎదురు బెదురు పెట్టేసేసుకొని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్ వరకు నేను ఇప్పుడు హ్యాండ్స్ లోతు తీస్తున్నాను అనమాట. ఇదొక మెథడ్. అంటే కటింగ్ అప్పుడు లోతు తీసుకోవచ్చు, కానీ నాకు కటింగ్ అప్పుడు క్లాత్ సరిపోలేదు కదా. సో లైనింగ్ ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి ఎందుకని చెప్పి మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు లోతు కట్ చేస్తున్నాను అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా హ్యాండ్స్ లోతు ఫ్రంట్ పార్ట్ తీయాలన్నమాట, బ్లౌజ్కైనా ఫ్రాక్కైనా డ్రెస్కైనా. ఇప్పుడు హ్యాండ్స్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అన్నాను కదా, దీనికి కూడా జాయింట్స్ పడిందండి. ఫ్రంట్ ఓపెన్ ఏమీ పెట్టట్లేదు కదా, సో ఇది జాయింట్ అటాచ్ చేసేసినాక నెక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ నెక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసే ముందర నేను ఇలా బక్రం క్లాత్ అటాచ్ చేస్తాను అనమాట. ఇలాగా లైనింగ్ ప్రకారం, లైనింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కట్ చేస్తాం కదండి. లైనింగ్ అది ప్రకారము ఫస్ట్ ఈ బక్రం క్లాత్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. చుట్టూ కూడా ఎక్కువ క్లాతే ఉందండి, ఇక్కడ స్క్వేర్ ఉంచేస్తున్నాను చుట్టూతూను. ఇప్పుడు అది అలా కట్ చేయకుండా నెక్ మొత్తం కట్ చేయకుండా ఇలా ఐరన్ చేసేసేయాలి. ఐరన్ చేస్తే ఏమవుతుందంటే అతుక్కుపోతుంది. ఇది గమ్ పార్ట్ ఏదో చూసుకొని ఐరన్ చేయాలండి. రెండు వైపులా అయితే అతుక్కోదు. గమ్ పార్ట్ చూసుకొని క్లాత్ మీద పెట్టి అటాచ్ చేస్తే అప్పుడు అతుక్కుంటుంది అనమాట ఐరన్ చేస్తే. ఇలా అతుక్కుపోయినాక ఈ నెక్ కట్ చేసేసుకొని స్టిచ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఫస్టే కట్ చేసేసాం అనుకోండి, నెక్ అటు ఇటు జరిగిపోతుంది. సో ఇది ఒక టిప్ అనమాట. ఇలాగా అటాచ్ చేసేసాం కదా, అతికిచ్చేసాం కదా, ఇప్పుడు మనం కుట్టుకోవాలన్నమాట. దీని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లోపలికి వెళ్ళే విధంగా వేసి ఇది ఫస్ట్ అటాచ్ చేయాలన్నమాట. ఈ బక్రం క్లాత్ నెక్ కట్ చేసేసి అది దాని ప్రకారము మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేయాలి. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలాగా బక్రం ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి
కట్ చేసేసుకోవాలన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్. తర్వాత రౌండ్ చుట్టూ చిన్నగా కట్ చేసేసుకొని ఇలా లోపల వైపుకి తిప్పేసేయటమే. అప్పుడు మంచి వైపు బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అటాచ్ చేసిన బక్రం ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇది బక్రం మీద స్టిచ్ చేసాం కాబట్టి ఇలా ఫస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుని దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట నెక్ చుట్టూను. అప్పుడు నెక్ కరెక్ట్గా రౌండ్గా వస్తుంది, మీకు అటు ఇటు జరిగిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే రెండు కొంచెం సిల్కీగా ఉన్నాయి కదా క్లాత్స్, అందుకని నేను బక్రం యాడ్ చేశాను అనమాట. అప్పుడు మనం చెప్పినట్టు ఏ మోడల్ అన్నా ఇలా బక్రం క్లాత్ పెట్టి కుట్టుకుంటే నెక్కే అందం వచ్చేస్తుందండి. మీరు స్క్వేర్కైనా, ఎందుకంటే క్లాత్ని బట్టి ఈ బక్రం యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కాటన్ టైప్ అనుకోండి అవసరం లేదు, కానీ ఇది సిల్క్ టైప్ ఉంది కదా, సో అందుకని నేను బక్రం యాడ్ చేశాను. బక్రం వేయటం వల్ల నెక్ చూసారా ఎంత స్టిఫ్గా ఉందో. సో ఇలాగా నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చుట్టూతో అటాచ్ చేసేసుకొని డార్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఇది బ్యాక్ పార్ట్ కదా, దీనికి బెల్ట్ లాంటిది ఏం అవసరం లేదు. బ్లౌజ్కి అయితే నడుం బెల్ట్ అలాంటిది వేసుకోవాలి. ఇది ఫ్రాక్ కదా, సో అందుకని షోల్డర్కి హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇలా చిన్నగా కొంచెం డార్స్ అనేది వేసుకోవాలన్నమాట రెండు వైపులా కూడాను. డార్స్ కూడా కంప్లీట్ అయిపోయినాక బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇదిగోండి ఇక్కడ నెక్ కటింగ్ మీకు క్లియర్గా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు బక్రం క్లాత్ నెక్ అయితే లోపల కట్ చేసేసాము. ఇప్పుడు దీని మీద మంచి వైపు లోపలికి వెళ్ళే విధంగా ఈ క్లాత్ అనేది ఇలా వేసుకొని దీని చుట్టూతో ఒక స్టిచ్ వేసేసేయాలన్నమాట. నేను అన్నీ క్లియర్గా చూపించట్లేదని, టైము ఎక్కువ తీసుకుంటుందని, టైం టేకింగ్ అని కొంచెం చెప్తున్నాను అనమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలి అన్నట్టు. ఇలాగా నెక్ చుట్టూను ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసేసిన తర్వాత ఇలా లోపల వైపుకి టక్స్ పెట్టేసేసుకుంటే రౌండ్ నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. క్లాతే కదా, లోపల పేపర్ టైప్ ఉంటుంది కదా, అలా ఉండిపోతుంది. సో దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే నెక్ స్టిచ్చింగ్. ఇప్పుడు ఇలాగా మొత్తము చుట్టూతూ కూడా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఇలా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్స్ అటాచ్ చేసుకోవాలి. దాన్ని అటాచ్ చేసుకునే ముందర వాటిల్ని ఫస్ట్ ఒకసారి ఎదురు బొదురు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. మంచి క్లాత్ అంటే మామూలు వైపే, ఇది రివర్స్ చేయడం అనేది ఉండదు కదండి. నెక్ మంచి వైపు పైన దాని లోపల లైనింగ్ పార్ట్ వైపే పెట్టేసేసుకొని రెండు జాయింట్ చేసేసుకోవాలి చుట్టూతో కూడా. ఇలా జాయింట్ చేసేసిన తర్వాత ఈ ఫస్ట్ ఇక్కడి నుంచి మీరు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి అయినా పర్వాలేదు, నడుం దగ్గర నుంచో పర్వాలేదు, క్లాత్ కరెక్ట్గా సరిపోయింది అనుకోండి పర్వాలేదు. ఒకవేళ ఎగుడు దిగుడు వస్తుంది అని అనుకుంటే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి దీన్ని జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. కింద వైపు ఎక్కువ ఉన్నా కట్ చేసేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి అటాచ్ చేయడం మంచిదన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి అటాచ్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఇక్కడ కింద వైపు కొంచెం ఎక్కువ వచ్చింది నాకు ఈ క్లాత్. సో దాన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఏం ప్రాబ్లం రాదు. ఇది బ్లౌజ్ కాదు, డ్రెస్సే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ రెండు వైపులా జాయింట్ చేసేసిన తర్వాత ఇదిగోండి కంప్లీట్గా జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ దీని మీద వేసేసి షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ అనమాట. షోల్డర్స్ ఎప్పుడు కూడా డబల్ స్టిచ్చే జాయిన్ చేసుకోవాలి. మెయిన్ రఫ్ లాగాలన్నమాట ఇలా కార్నర్స్ నెక్స్ దగ్గర. ఇలాగా షోల్డర్స్ డబల్ స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ మనం ఆర్మ్ హోల్ లోతు డౌన్ లోతుకి కట్ చేసాం కదండి, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా ఫస్ట్ అరేంజ్ చేసుకొని హ్యాండ్స్ని అప్పుడు ఈ విధంగా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్కి హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ హాఫ్ అటాచ్ చేయాలి. చెప్తాను కదండి నేను ఎప్పుడు ఈ విధంగా హాఫ్ అటాచ్ చేయాలన్నమాట. మీకు ఫ్రాక్ లుక్ బాగుంది అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా అనమాట. కటింగ్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికన్నా కటింగ్ వీడియో కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్సెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా అటాచ్ చేయటం, ఇప్పుడు ఇంకొక పార్ట్ అనమాట అటాచ్ చేస్తున్నాను.
అంటే వన్ సైడ్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయినాక ఇంకొక సైడ్ అటాచ్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఆ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసి ఇంకొక హాఫ్ అటాచ్ చేస్తాను అనమాట. ఇది కూడా హ్యాండ్స్ జాయింట్ కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా జాయింట్ల చేసే ప్రతిదీ నడుం జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, హ్యాండ్ జాయింట్ కానీ డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా హాఫ్ జాయింట్ చేసుకుంటే మీకు ఎగుడు దిగుడు ఉన్న కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలా హాఫ్ జాయింట్ చేస్తాను. ఇక్కడ హ్యాండ్స్ రెండు కూడా ఆర్మ్ హోల్ ప్లస్ వచ్చినాయండి. ఒకవైపు కొంచెం అటు ఇటు అయింది, కానీ ఇంకోవైపు మటుకు కరెక్ట్గా ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఒకటి జాయింట్ చేసేసి 1 స్టిచ్తో జాయింట్ చేసేసి ఇక్కడ ఎక్సెస్ చేతుల దగ్గర రెండు చేతులు మిగిలినాయండి, అది కట్ చేసేసాను. ఇప్పుడు కరెక్ట్గా నడుం వరకు అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసేసిన తర్వాత కింద ఫ్రాక్ అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ కింద ఫ్రాక్ ఇక్కడ 1 స్టిచ్ వేసాను కదండి, డబల్ స్టిచ్ వేస్తాను అనమాట. డబల్ స్టిచ్ వేసుకోవాలి ప్రతిదీ కూడాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అటాచ్ చేయడం కుదరదు కదా, జాయింట్ చేసేసాక కింద ఫ్రాక్ కూడా ఎలా స్టిచ్ చేసానో చూడండి. మొత్తము కూడా ఇక్కడ నేను కింద ఎంబ్రాయిడింగ్ మిషన్ మీద, చిన్న మిషన్ ఉంది కదా నాది, పోర్టబుల్ మిషన్, దాని మీద కిందంతా జిగ్జాగ్ చేసాను అనమాట. వీటికి జిగ్జాగ్ చేసేసాక సైడ్ జాయింట్ చేస్తున్నాను అనమాట. 2 పీసెస్ కదా ఇవి, కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. 2 పీసెస్ని ఫస్ట్ ఈ జిగ్జాగ్ మోడ్ మిషన్ కూడా ఉంది కాబట్టి పాదం మార్చేసి ఈ ఫ్రాక్ 2 వైపులా కూడా 2 పీసెస్ని కూడా జిగ్జాగ్ చేశాను అనమాట. జిగ్జాగ్ చేసేసి ఈ రెండిట్లని అటాచ్ చేసేసాను కదండి. ఇప్పుడు అటాచ్ చేసేసినాక ఈ రెండిట్లని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని ఈ నడుం దగ్గర కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 జాయింట్లు కరెక్ట్గా వచ్చినాయి, అంటే మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసామన్నమాట. ఇగోండి 2 జాయింట్లు కరెక్ట్గా వచ్చినాయి అనమాట ఇక్కడ అటాచ్ చేసినప్పుడు. ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత నడుముకి అటాచ్ చేయాలన్నమాట. అంటే మనం ఇప్పుడు ప్రిన్స్ కట్ బాడీ కట్ చేసాం కదండి, దానికి అటాచ్ చేయాలి. ఇక్కడ చూడండి మొత్తము జాయింట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. రెండిట్లని నేను జిగ్జాగ్ చేశానండి, అప్పుడే లుక్ బాగుంటుంది. మీరు ఫస్ట్ చూసుంటారు. ఇప్పుడు నడుంని ఒక వైపు నుంచి ఈ క్లాత్ని అటాచ్ చేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇది ప్రిన్స్ కట్ బాడీ అనమాట. ఇది ఇలాగా ఇక్కడ పైన ఈ ఫ్రాక్ కుచ్చు అనేది పెట్టకూడదు, ఎందుకంటే అంబ్రెల్లా ఫ్రాక్ కదా, కుచ్చు పెడితే ఈ లుక్ అనేది పోతుంది. నీట్గా నేను కటింగ్కి పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఎక్కడా కూడా ఎగుడు దిగుడు అనేది రాలేదు. ఎండింగ్స్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ ఉంది ఈ జాయింట్కి నడుం జాయింట్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తున్నట్టు. వేసుకున్నా కూడా బాగుంటుంది, ఎగుడు దిగుడు అటు ఇటు వెళ్ళిపోకుండాను ఇలాగా కంఫర్ట్గా కరెక్ట్గా కుట్టేసేయాలన్నమాట. చూడండి ఆ ఫ్రాక్ జాయింట్ నడుం జాయింట్ కరెక్ట్గా వచ్చింది. ఇలా మొత్తము కూడా అటాచ్ చేసేసేయాలి. ఇది మొత్తము అటు ఇటు జారిపోతూ ఉందన్నమాట క్లాత్, ఎందుకంటే సిల్క్ కదా, సిల్క్ ఇది కాబట్టే మీకు నిలుస్తుంది కూడాను ఈ ఫ్రాక్. ఈ క్లాత్ జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. 4 క్లాతులు అంటే 2 లైనింగ్లు మెయిన్ ఫ్యాబ్రిక్లు అలా 4 పీసెస్ కదా అండి జాయింట్ చేయాలన్నమాట. ఇలా మొత్తం జాయింట్ చేసేసాక డబల్ స్టిచ్ వేసుకోవాలి. చెప్పాను కదండి ఏ జాయింట్లైనా డబల్ స్టిచ్ వేసుకోవాలని. ఇలా మొత్తము కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి. ఇలా వేసేసిన తర్వాత హ్యాండ్ దగ్గర నుంచి చివరి వరకు ఈ ఫ్రాక్ వరకు మళ్ళీ జాయింట్ చేసేసేయాలి. అంతేనండి ఫ్రాక్ స్టిచ్చింగ్. దీన్ని టాప్ కింద వేసుకోవచ్చు, టాప్ కిందే వేసుకోవాలి, ఎందుకంటే 44 ఇంచెసే పెట్టాం కాబట్టి మోకాళ్ళ కింద వరకు వస్తుంది అనమాట. ఫుల్ ఫ్రాక్ అయితే ఒక వాళ్ళ హైట్ని బట్టి కోల్చుకొని ఫుల్ ఫ్రాక్ వరకు కుట్టుకోవచ్చు. ఇదిగోండి మొత్తము కూడా ఇలాగా హ్యాండ్ దగ్గర నుంచి ఇలాగా అటాచ్ చేసుకోండి. హ్యాండ్ దగ్గర చూడండి ప్లస్ ఆకారం వచ్చింది, అంటే ప్లస్ గుర్తు వచ్చింది. ఇక్కడ నడుము దగ్గర కొంచెం అటు ఇటు అయింది అంతేను. ఇంకొక ఫస్ట్ అటాచ్ చేసాం కదా ఆ నడుము మటుకు ప్లస్ వచ్చిందనమాట, అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది. అంతేనండి ఫ్రాక్ స్టిచ్చింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కటింగ్ వీడియో కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫుల్ ఫ్రాక్ అయితే ఇదనమాట. మీకు కనుక అర్థమైతే యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక 2-3 వీడియోస్ని చూసి మీకు అర్థమైతే యూస్ఫుల్గా ఉంటే కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.